ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కె విజయ భాస్కర్. తెలుగుదేశం పార్టీ వరకు కూడా అత్యంతమైన దురదృష్టకరం. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆస్తులకు, ముఖ్యంగా జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వారైనా కూడా అవకాశం ఉంటే చాలు ఆ ఆస్తులను కూడా కొట్టేసే పరిస్థితి వచ్చింది. ఇదేదో మేము చేస్తున్న ఆరోపణలు కాదు, వాస్తవము. తెలుగుదేశం పార్టీ వారే చెప్తా ఉన్నారు, మా పార్టీ వారే మా ఆస్తులను కూడా కాజేస్తున్నారు అని చెప్పేసి బహిరంగ కూడా చెప్తా ఉన్నారు. కానీ నిన్న జిల్లా కేంద్రంలో ఒకటా, రెండా, మూడా, నాలుగా, ఇక్కడ కావచ్చు, పక్క నియోజకవర్గంలో అయినా రాప్తాడులో కావచ్చు, అంటే ఈ జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉండే వారందరికీ కూడా ఈరోజు ఇదే కాదు, తాడిపిత్రి కావచ్చు, గురువుకొండ కావచ్చు, రాయదుర్గ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈరోజు కూడా కడకు వారు సొంత ఆస్తుల్లో కూడా పంటలు వేసుకున్నా కూడా పంట కూడా ఒడుపుకోలేని పరిస్థితుల్లో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసుకొని పంటలు కూడా ఒడుపుకోలేకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులనే కూడా బందోబస్తు కూడా చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మరీ ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఆరోపణలు కాదు, వాస్తవాలు కూడా. ఈ రోజు ఆస్తులన్నీ కూడా కాజేస్తున్నారు. ఎవరైనా కానీ చనిపోయినా కూడా దిక్కు లేదన్నా కూడా ఆస్తులన్నీ కూడా తీసుకొని పోతున్నారని చెప్పేసి చేస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఈ రోజు ఈ అనంతపురం పట్టణంలోనే నిన్న అనేది కూడా ఎప్పుడో 5 రోజుల కిందట అభివృద్ధిలో ఒక భాగంగా గుల్జారుపేటలో అనేది కూడా ఒక రోడ్డు కాలువ అనేది కూడా వేసేటప్పుడు అక్కడ అడ్డం ఉందని చెప్పేసి కాలువ పైన, లేకపోతే అర్థం రోడ్డు పైన, అర్థం కాలువ పైన కూడా ఒక జెండా స్తూపం అనేది కూడా వారి పార్టీకి చెందిన జెండా స్తూపం అని వారు అంటున్నారు, ఉంది అని చెప్పేసి వారు తీసివేస్తే జేసీబీతో అక్కడ చాలా మంది కూడా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కొడుకు అక్కడే ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ వారు అక్కడే ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ కూడా ప్రజలందరూ ఉండగానే తీసేస్తే 5 రోజుల తర్వాత ఇటువంటి అరాచకాలన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పి డైవర్ట్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది అనేది కూడా తీసుకొని పోయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి ధర్నా చేయడం, తర్వాత కూడా మళ్ళా పోలీస్ స్టేషన్కి వచ్చి 56 మంది వస్తే అతని పైన ఎప్పుడుదో కేసు 5 రోజుల కింద జరిగింది, ఆ స్తూపం తీసేసినారని చెప్తే వెంటనే కూడా కేసు చేసి అతను తీసుకొచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో కూడా భాగమే. దాన్ని ప్రశ్నిస్తే వారిపైన కూడా కేసులు బనాయిస్తామని చెప్పడము, ఇలాంటి నోటికొచ్చిన లాంగ్వేజ్తో దుర్భాష. ఒక పోలీసు ఇన్స్పెక్టర్లు ఎక్కడికన్నా నేను చూడలేదు, గతంలో ఎప్పుడు కానీ చూడలేదు. ఇన్స్పెక్టర్లకు కూడా బాగా చదువుకున్న వాళ్ళకు ఇన్స్పెక్టర్లు అటువంటి వారు కూడా ఇటువంటి భాష మాట్లాడతారా కొడుకులు అని, ఇట్లాంటివన్నీ ఏ భాష వస్తే ఆ భాష ఇట్ ఈస్ రికార్డెడ్ అందరికి పోయింది కూడా. ఇటువంటి భాష మాట్లాడడం అనేది కూడా ఎక్కడగా జరగలేదు. అది జిల్లా కేంద్రం నుంచి ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ రోజు కూడా ఉంది. అంతెందుకు, ఒక చిన్న విషయానికి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కూడా మేము చేయలేము, మేము అనేది కూడా ర్యాలీలు కూడా చేయలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి కూడా ఈరోజు బర్త్డే చేసుకున్నా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి వారిపైన కేసులు బనాయించడం, కోర్టుకు తీసుకొని పోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతెందుకు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు చేసే ఒక రకంగా చర్యలు తీసుకుంటున్నారు, ఏమాత్రం చర్యలు తీసుకోవడంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది యువకులు ఎక్కడో చోట బ్రహ్మసముద్రం మండలంలో కళ్యాణ నియోజకవర్గంలో బొమ్మక్కపల్లి కావచ్చు, లేకుంటే రాప్తాడు నియోజకవర్గంలో భానుకోట కావచ్చు, పుల్లలరేవు కావచ్చు, అలాగే ధర్మారం నియోజకవర్గంలో కానీ, అలాగే తర్వాత కదిరి నియోజకవర్గంలో కానీ, ఇలాగే ఎక్కడైనా కానీ జరిగితే చాలు ఏదో మీరు ఏటలు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫ్లెక్సీలో వేసినారని చెప్పేసి కేసులు పెట్టి వారిని జైలుకు పాలు చేస్తున్నారే. నేను అడుగుతున్నాను ఈ పోలీసు వారిని, ఎస్పీ గారిని కూడా, ఇదే జిల్లాలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అతను బాలకృష్ణ గారు వచ్చినప్పుడు కానీ, లేకుంటే అక్కడ కూడా చేసి తలగలు అంటే యాటలు అనేది కూడా కొట్టి తలలు కూడా వేలేస్తే బహిరంగ కూడా అన్ని పేపర్లో కూడా వస్తే ఏనాడైనా ఒక్క మారైనా కూడా వాళ్ళని దండించడం కానీ లేకపోతే కేసు కానీ పెట్టని వారు ఈ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి బర్త్డే చేసి మేము తీసుకొని వస్తాం. ఈరోజు నిన్న ర్యాలీకి వచ్చినారని చెప్పేసి మరుసటి రోజు కూడా మా పార్టీ కార్యకర్తలను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లు కూడా పిలిపించి వార్నింగ్ ఇస్తున్నారు.
మీ కేసులు అనేది కూడా మేము చేస్తాం, బైండ్ ఓవర్ కేసులు మేము పెడతామని చెప్పేసి కూడా మా వారి కార్యకర్తలు కూడా అంటే మా ఆస్తులు ఈరోజు బహిరంగంగా మేము ఆస్తులు తీసుకుంటామని చెప్పేసి అన్ని న్యూస్ పేపర్లు కూడా వారు తీసుకొని ఆక్యుపై చేసిన ఆస్తులు వచ్చినా కూడా పోలీసు వాళ్ళు మాత్రం చర్యలు తీసుకోరు. వారికి తెలిసినా కూడా చర్యలు తీసుకోరు. కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకోరు. మున్సిపాలిటీ కార్పొరేషన్ లాంటిలో కూడా మేము ఎక్కడో జీబీ ఇచ్చినామంటే ఏమాత్రం లేక సెల్ఫ్ డిక్లరేషన్లతో కూడా జీబీ ఇచ్చినామంటే వెంటనే ట్రాన్స్ఫర్ చేసే కమిషనర్ వ్యవస్థ అనేది కూడా ఈరోజు కూడా వారిపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతాను. నేను చెప్తానని ఈరోజు వ్యవస్థకు కూడా ఎవరు కానీ భయపడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎక్కడ కానీ భయపడము. మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తా అంటే భయపడము చుమా అని చెప్పి నేను వ్యవస్థకు కూడా మీ కేసులకు భయపడం, లేకపోతే మీరు ఏదో చేస్తారని చెప్పి మేము భయపడం. మేము అన్ని దానిలకు కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్తాను. అందుకోసమే ఈ రోజు కూడా ముఖ్తియార్ కూడా వచ్చి కూడా పార్టీలు కూడా చేరారు. అతన్ని కూడా అందరినీ కూడా వారితో పాటు చేరిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటువంటివన్నీ కుట్రలు కావచ్చు, కుయుక్తులు కావచ్చు, అరాచకాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, పోలీసు వాళ్ళ అధికారము గుప్పెట్లో అధికారం ఉందని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టినా కూడా అన్ని కూడా భరించుకొని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి